ఇక ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ షురూ అవుతుంది కదా. సో ఒకసారి ఓవరాల్ గా రివ్యూస్ చెప్పుకుందాం అని చెప్పి మీ ముందుకు వచ్చానమాట మన ఛానల్ ద్వారా. సో ఇక ఐపీఎల్ వచ్చిందంటే మరి క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం మహేంద్ర సింగ్ ధోని వైపే ఉంటుంది, అది అందరికీ తెలిసింది. కాకపోతే మరి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. సో మరి ఇప్పుడు ఐపీఎల్ లో ఆడుతున్నారు కదా. సో దీనికి ప్రధాన కారణం ఏంటి అని చాలా మంది డౌట్స్ వస్తున్నాయి. ఏంటి అంటే మరి ఇప్పటికే లాస్ట్ సీజన్ లో ఇదే లాస్ట్ సీజన్ అని చాలా ఐపీఎల్ ఇదే లాస్ట్ సీజన్ ధోని ఇది అనేసి ఎక్కడ చూసినా టాక్ మాత్రం బాగా వినిపించేది. బట్ మరి ఇప్పుడు 2025 మరి ఇప్పుడు కూడా ఈ ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోని ఆడుతుండడం విశేషం. సో అంతేకాదు మరి ఇదే మహేంద్ర సింగ్ ధోనికి లాస్ట్ సీజనా లేకపోతే ఏంటి, సో ఇంకా మరి ఇదే లాస్ట్ సీజన్ కాబోతుందా లేకపోతే ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, మరి వెయిట్ చేయాల్సిందే, చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేసి. సో మార్చి 22 నుంచి మే 25 వరకు జరిగే ఈ మెగా టోర్నీకి ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టేశారనమాట. ఏ టీం వాళ్ళకి ఆ టీం వాళ్ళు ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. సో అంతేకాదు మొత్తం 74 మ్యాచ్లు 65 రోజుల పాటు ఈ మ్యాచ్ జరుగుతున్నాయి. ఇప్పటికే ధోని అశ్విన్ సో మళ్ళీ కలిసి ఆడుతున్నారు చెన్నైలో. సో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. సో చూద్దాం మరి. అంతేగా మరి మహేంద్ర సింగ్ ధోనికి ఈ సీజనే లాస్ట్ సీజనా సరే ఏంటి ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి రిటైర్మెంట్ ప్రకటించారు, అది ఇది వచ్చినాయి కదా, చాలా ఉన్నాయి కదా. మరి ఐపీఎల్ లో ఆడడానికి ప్రధాన కారణం ఏంటి, సో ఇదే లాస్ట్ సీజనా లేకపోతే ఏంటి అనేసి కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? సో మరి మహేంద్ర సింగ్ ఒక్కసారి ఆ మైదానంలోకి అడుగు పెడితే చాలు, ఇక బంతులు సిక్సర్లు ఫోర్లే. సో చూద్దాం. ఇలాంటి వీడియోస్ నేను మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తా. సో చూస్తూనే ఉండండి మన ఛానల్. దీన్ని కూడా ఈ వీడియోస్ ని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా కామెంట్ బాక్స్ లో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.